స్వాగతం సుస్వాగతం. పాల్వాయి హరీష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన యొక్క జిల్లా మాజీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు వెర్రపల్లి రఘునాథ్ గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు మంచిర్యాల నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి వచ్చిన కేంద్ర మంత్రివర్యులు హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, బీజేపీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారు, శాసనసభ్యులు గట్టిగా సపోర్ట్లతోటి ఒకసారి అంజిరెడ్డి గారికి స్వాగతం పలకాల్సిందిగా, శాసనసభ్యులు కామారెడ్డి వెంకటరమణ రెడ్డి గారు, పాల్వాయి హరీష్ గారు సిర్పూర్ కాజ్నగర్ నుంచి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. టైం తక్కువ ఉన్నది కనుక అన్ననేమో హైదరాబాద్ పోవాలి, సంజయ్ అన్నకు కూడా వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి సిద్దిపేటలో కనుక ఈ సమావేశం తొందరగానే మనం క్లోజ్ చేద్దాం. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, అన్ని వర్గాలకు ఈ ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఏమేమి హామీలు ఇచ్చింది, ఏం నెరవేర్చింది, ఏం నెరవేర్చలేదు, అవన్నీ కూడా రాష్ట్ర స్థాయి విషయాలన్నీ కూడా పెద్దలు బండి సంజయ్ గారు మాట్లాడతారు. నేను ఒక 2-3 విషయాలు మన జిల్లాకు సంబంధించిన విషయాలు చెప్పదలుచుకున్నా. మన జిల్లా ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాల్లో వాళ్ళ యొక్క అరాచక పాలన, ఈ జిల్లాలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ని ఓడగొట్టి భారీ మెజారిటీతోటి, పెద్ద మెజారిటీతోటి ఈ జిల్లాలో ఉన్న 3 అసెంబ్లీలలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను పెద్ద ఎత్తున గెలిపించడం జరిగింది. 14 నెలలు అయింది. ఇవాళ మన జిల్లాలో 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చి, ఒక ఆయననేమో టెస్ట్ మ్యాచ్ లెక్క 3 నెలలకోసారి 6 నెలలకోసారి ఒకసారి వచ్చిపోయే ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు. ఇంకొక ఎమ్మెల్యేనేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం బాధితులకు అందరికి కూడా నష్టపరిహారం చెప్పిస్తాను అనేక హామీలు ఇచ్చిండు. తెల్లారు లేతే కాళేశ్వరం గురించి మాట్లాడే, ఎవరైతే కాళేశ్వరం బ్యాక్ వాటర్ తోటి నష్టపోయిన రైతులు ఉన్నారు. ఇక 3వ ఎమ్మెల్యే మన మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే. ఇవాళ మన మంచిర్యాల నియోజకవర్గంలో గత 14 నెలల నుంచి మనం ఏమైనా చూస్తే మంచిర్యాలలో ఏం జరిగింది ఈ 14 నెలల్లో? ఈ 14 నెలల్లో మంచిర్యాలలో కేవలం రౌడీయిజము, గూండాయిజము, ప్రతిపక్ష పార్టీ నాయకులు, అన్ని వర్గాలను, వ్యాపారస్తులు అమిత్ షా గారి మీద పూలు జల్లిర్రనే కోపంతో వ్యాపారస్తుల దుకాణాలు కూడా కూలగొట్టిండు. కేవలం బీజేపీకి ఓట్లేసిండ్రని. అభివృద్ధికి మనం వ్యతిరేకం కాదు, కానీ అభివృద్ధి పేరుతోటి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా దసరా పండుగ సమయంలో, దీపావళి పండుగ సమయంలో వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టారు. 62 మంది మీద 307 అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టి ఆదిలాబాద్ జైల్లో పెట్టడం జరిగింది. ఇలా మన ఎమ్మెల్యే ఒక గాంజాయి బ్యాచ్ని ఇక్కడ ప్రోత్సహించి మంచిర్యాల రాత్రి ఎక్కడ చూసినా కూడా దాడులు దాడులు దాడులు. ఇవాళ మంచిర్యాల అసలు ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉన్నదా అని ఇవాళ ప్రజలకు డౌట్ వస్తుంది. హైకోర్టుకు పోయి ఒక వ్యాపారస్తుడు స్టే తెచ్చుకున్నాడని చెప్పి ఆయన దుకాణంకి ముందు ఒక 6 ఫీట్ల కందకం తవ్వింది. 50 లక్షలు 25 లక్షలు డిమాండ్ చేయడం వ్యాపారస్తులను. 25 లక్షలు ఇస్తే రాత్రికి కందకం పూర్తి చేస్తారు. ఇది ఇవాళ మన మంచిర్యాల జరుగుతుంది. కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ ఎక్కడికి పోయినాయి? ఇవాళ మనం ఇక్కడ గోదావరి ఒడ్డుకు కూర్చున్నాం. గోదావరి వంతెన 165 కోట్లు విడుదలైంది. జియో విడుదలైన గోదావరి వంతెనని ఇవాళ ఆపిండు. ఇవాళ గోదావరి మీద వంతెన కడితే కరీంనగర్ నుంచి, పెద్దపల్లి నుంచి మంచిర్యాలకి రావడం రాను పోను దాదాపు 40 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది. కానీ ఇవాళ 165 కోట్లు వచ్చిన దాన్ని ఆపి కేవలం తన మళ్ళా కొత్త కాంట్రాక్టర్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ గోదావరి మీద వంతెన ఆపడం జరిగింది. ఇక మన మంచిర్యాల ఎల్లంపల్లి బాధితులకు అందరికి కూడా 3 నెలల్లో నష్టపరిహారం ఇప్పిస్తా అని చెప్పిండు. 14 నెలలు అయింది. ఇవాళ ఎల్లంపల్లి బాధితుల గురించి మాట్లాడేటోడు లేడు. 6 నెలల కొత్త ఫ్లైఓవర్ లక్ష్మీ టాకీస్ దగ్గర నుంచి 6 నెలల్లో కొత్త ఫ్లైఓవర్ కడతా అని చెప్పిండు. ఇవాళ ఆఖరికి
సింగరేణిలా ఎవరి అయితే భూములు పోయినాయో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చదువుకున్న విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ ఇవాళ సింగరేణిలా కాంట్రాక్టర్ దగ్గర లారీలు నడుపుకొని బతుకుతుంటే ఈ ఎమ్మెల్యే వచ్చి ఇవాళ వాళ్ళను డ్రైవర్ ఉద్యోగాల నుంచి కూడా తీసేయడం జరిగింది. బెదిరిస్తే ఇలా ప్రతి ఒక్కరిని బెదిరించడం. మన కార్యకర్తలు ఎందుకు తీసేసిర్రు డ్రైవర్లను అడిగితే ఇవాళ మన కార్యకర్త ఆదిలాబాద్ జైలుకి పోయి వారం రోజులు ఆదిలాబాద్ జైల్లో ఉండొచ్చింది. ఇట్లా ప్రశ్నించే గొంతు. ఆఖరికి మీడియా మిత్రులను కూడా నేను చూసుకుంటా సగం మంది మీడియా మిత్రులనని ఓపెన్గా మీడియా మిత్రులను బెదిరించిండు. మంచిర్యాల ఎమ్మెల్యేకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, పోలీస్ వ్యవస్థ మీద గౌరవం లేదు. ప్రతిపక్ష పార్టీ నాయకులను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీ, ఎంపీపీ, కౌన్సిలర్ అందరినీ జైల్లో పెట్టడం ఇవాళ మంచిర్యాల ఇది కొనసాగుతుంది. మంచిర్యాల చదువుకున్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఇవాళ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ తర్వాత సెకండ్ హైయెస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్న ఓట్లు మంచిర్యాల అసెంబ్లీలో 18,000 ఓట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ మంచిర్యాలకి ఎటువంటి పరిశ్రమలు లేవు. కొత్తగా ఏం చెప్తాడు, ఐటీ టవర్ కడతాడట మంచిర్యాల. ఇక సిద్దిపేటలో ఐటీ టవర్ ఆయన కట్టిండు, అలా దోమలు కొడతారు. ఇక మన మంచిర్యాలలో ఐటీ టవర్ కట్టి ఈయన ఉద్యోగాలు తెస్తాడు. ఐటీ టవర్ పేరుతోటి వీళ్ళు చేసేది ఏంటిది, రైతుల విలువైన భూములను 13 లక్షల రూపాయలు ఎకరానికి అలా రైతుల విలువైన భూములను తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండు. ఇట్లా మంచిర్యాల 14 నెలల నుంచి అరాచకం జరుగుతుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి గారు, మల్కా కొమరయ్య గారు ఇద్దరిని కూడా మనం గెలిపించాలి. ఇవాళ మనం ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుస్తేనే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో గెలుస్తాం. కనుక ఇక్కడికి వచ్చిన మేధావులకు, విద్యార్థులకు, గ్రాడ్యుయేట్స్కి అందరికి కూడా నేను, టీచర్స్ వచ్చిర్రు, డాక్టర్స్ వచ్చిర్రు, లాయర్స్ వచ్చిర్రు, మీకు అందరికీ తెలుసు మంచిర్యాల ఏం జరుగుతుంది అనేది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు అందరు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన అంజిరెడ్డి గారికి సీరియల్ నంబర్ 1, సీరియల్ నంబర్ ఎంత, సీరియల్ నంబర్ 1 మీద మీ మొదటి ప్రాధాన్యత ఓటేసి పెద్ద ఎత్తున గెలిపిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. పెద్దలు కోమాల ఆంజనేయులు గారు కూడా వేదిక మీదకి రావాలి. అదేవిధంగా మన ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి గౌరవనీయులు అంజిరెడ్డి గారు మన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారికి శాలువతో సత్కరిస్తారు. పలువురు పట్టణానికి చెందిన ప్రముఖ డాక్టర్లు సంజయ్జీ గారిని కలవడానికి ప్రత్యేకించి రావడం జరిగింది. దయచేసి వారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ రఘునందన్ గారు సీనియర్ ఆప్థాల్మాలజిస్ట్, డాక్టర్ రాకేష్ గారు నెఫ్రాలజిస్ట్, డాక్టర్ సురేష్ న్యూరాలజిస్ట్, డాక్టర్ అనిల్ గారు జనరల్ ఫిజిషియన్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. డాక్టర్ శ్రీనివాస్ గారు,
డిగ్రీ కాలేజ్ మహిళా లెక్చరర్స్ మరి సంజయ్ గారు కలవడానికి వచ్చారు, వచ్చి కలవాల్సింది. అన్న ఒక్క నిమిషము, కొంచెం రిప్రజెంటేషన్స్ చాలా ఉన్నాయి నాకు తెలుసు. దయచేసి ఒక 5-10 నిమిషాల తర్వాత రిప్రజెంటేషన్స్ తీసుకుందాం. మేడం ఒక 5 మినిట్స్ ఆగండి మేడం, 5 మినిట్స్. ఇప్పుడు ఎందుకంటే అంజిరెడ్డి గారు వారు మీరు మాట్లాడండి అన్న మీరు మాట్లాడండి. అన్న కూర్చొని మాట్లాడు. లైవ్ ఉందంట, మీరు అట్లా మాట్లాడమాట. లైవ్ ఉందంటే మీరు మాట్లాడు. ఆత్మీయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 27వ తారీఖు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా సీరియల్ నెంబర్ 1 వచ్చింది. దయచేసి అందరూ ఒకటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను. మొన్న మోదీ గారు ఏదైతే బడ్జెట్లో 12,75,000 పెట్టడం జరిగిందో ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్, దాని ద్వారా ప్రతి ఒక్క ఎంప్లాయీకి, తర్వాత చిన్న చిన్న బిజినెస్ చేసే వ్యాపారస్తులకైనా, ఇండస్ట్రియలిస్ట్కైనా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళైనా అందరికీ ప్రతి ఒక్కరికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు బెనిఫిట్ జరుగుతూ ఉన్నది. దీన్ని ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కరు మొన్ననే ఢిల్లీ గిట కైవసం చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మోదీ గారు ఏదైతే పాలసీ చేస్తారో వీళ్ళందరికీ బెనిఫిట్ జరుగుతుందని కోరుతూ, ఎట్టి పరిస్థితుల్లో మీకు ప్రశ్నించే గొంతు కావాలి. ఇప్పటి వరకు ప్రతి దాంట్లో అన్ని ప్రశ్నించి భారతీయ జనతా పార్టీ 317 జీవో అయినా 29 జీవో అయినా ప్రతి దాని గురించి ఫైట్ చేసేది ఓన్లీ భారతీయ జనతా పార్టీ. అందుకోసానికే మండల్లో ప్రశ్నించాలంటే మాకు ఓటేసి గెలిపించాలని కోరుతూ ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు గౌరవనీయులు మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. భారత్ మాతాకి. ఇది గ్రాడ్యుయేట్స్ అయినా, డాక్టర్స్ అయినా, అడ్వకేట్స్ అయినా, యాక్టర్స్ అయినా అందరు స్లోగన్ చేయొచ్చు అనేది రాజకీయ స్లోగన్ కాదు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మంచిర్యాలలో గ్రాడ్యుయేట్స్ మీటింగ్, ఈ సమావేశానికి వేదికమైనటువంటి పెద్దలు కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ వెంకటరమణారెడ్డి గారు, సిర్పూర్ కాగజ్ నగర్ శాసనసభ్యులు శ్రీ హరీష్ బాబు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రఘునాథ్ గారు, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ గారు, అదేవిధంగా మీ అందరి ఆశీర్వాదం కోసం, మీ అందరి ఓట్లతో తనను గెలిపించాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేయడానికి వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి అంజిరెడ్డి గారు, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కుమరే గారికి ఇవాళ కరీంనగర్లో అనుకోకుండా మీటింగ్ ఉండడం వలన, ఇది అనుకోకుండా మీటింగ్ ఏర్పాటు చేసాం కాబట్టి ముందే కార్యక్రమం ఉండడం వలన వారు రాలేకపోయారు. తప్పకుండా వచ్చి మీ అందరినీ కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. విశేషం మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పాత్రికేయ మిత్రులకు, వేదిక పెద్దలందరూ కూడా, మీ అందరూ తెలుసు 27వ తారీఖున ఎన్నికలు రాబోతున్నాయి. ఇవాళ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా, పట్టభద్రులు అందరూ కూడా, మేధావి వర్గం అంతా కూడా ఎదురు చూస్తున్నది. 27th ఎప్పుడు వస్తుందరా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎప్పుడు గెలిపించాలి, ఈ మూర్ఖత్వపు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా గుణపాఠం చెప్పాలని చెప్పి వాళ్ళ ఓటు అనే ఆయుధాన్ని మొత్తం సిద్ధం చేసుకొని పట్టభద్రులు అందరూ ఉన్నారు. ఎందుకంటే ఏ సర్వే చూసినా కూడా ఇక్కడ 2 ఎమ్మెల్సీలు, అక్కడ ఎమ్మెల్సీ కూడా, టీచర్స్ ఎమ్మెల్సీ కూడా, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ కూడా ఇలా భారతీయ జనతా పార్టీ, 3 ఎమ్మెల్సీ కూడా భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో గెలవబోతున్నాయి. సర్వేలు ఏ సర్వే చూసినా కూడా 80% పబ్లిక్ అందరూ కూడా, ఓటర్స్ అందరూ కూడా మేము బీజేపీకి ఇస్తామని చెప్పి పక్కా 100% బల్ల గుద్దినట్టు చెప్తా ఉన్నారు. డైరెక్ట్ చెప్తా ఉన్నారు, ఎలాంటి మొహమాటం లేకుండా చెప్తా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విశ్వాసం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఒక భరోసా. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పోరాడిన తీరు, ప్రశ్నించిన తీరు, యుద్ధం చేసినటువంటి తీరు,
దాంతోపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజా వ్యతిరేక విధానాలు పాల్పడుతూ ఈ తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని ఏ విధంగా రాసి రంపాన పెడుతుందో దాన్ని చూసిన తర్వాత దీనికి పరిష్కారం ఒకటే, కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలంటే ఇలా భారతీయ జనతా పార్టీని ఎట్టి బస్లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిపిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాదు, సిగ్గు రాదని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. అక్కడ సర్వోత్తమ్ రెడ్డి గారు కూడా టీచర్స్ ఎమ్మెల్సీలో గెలవబోతున్నారు. ఇవాళ కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం మాట ఇవ్వకుండా కూడా మనం చూసిన బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో ఈ దేశంలోని ఉద్యోగస్తులందరికీ కానీ ఇవాళ 12,75,000 ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చి ఏ విధంగా ఆదుకునే ప్రయత్నం చేస్తుందో మనం ఆలోచించాలి. దాన్ని చూసి ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు, మేధావి వర్గం అంతా కూడా, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా మీ అందరికీ ఒక భరోసా కల్పించడానికి, మీ ఇబ్బందులు తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వచ్చిందో, ఎక్కడ కూడా వెనుకడు వేయకుండా ముందుకు పెట్టే ప్రయత్నం ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇలా అన్ని రకాల ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 10 లక్షల కోట్ల రూపాయల నిధులను, అభివృద్ధి నిధులు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. గ్రామాల అభివృద్ధి కానీ, మున్సిపాలిటీ అభివృద్ధి కానీ ఇలా మీరు చూడండి. రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో సవాల్ చేసి నేను మళ్ళా సవాల్ చేస్తున్నా. అభివృద్ధి మీద కేంద్రం ఏమిచ్చింది, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏమిచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ సంవత్సరం 14 నెలల కాలంలో ఏమిచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, ఎవరి వల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పి చర్చించడానికి ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిద్ధమా, ఈ సవాల్కు స్వీకరిస్తారా, స్వీకరించారా, ఇదే రెఫరెండంగా మీరు సవాల్ను స్వీకరించి ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పి మేము సవాల్ ఇస్తే అన్ని మూసుకొని పారిపోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. పాపం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నా గరకా నాకు ఘాటుకైందన్న పరిస్థితి. తప్పిపోయి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కండుగొప్పుకోవడానికి భయపడుతున్నాయని, బాధపడుతున్నాయని. ఎందుకంటే పాపం ఆయన అనుకున్నాడు స్కూల్ నడిపినట్టే ఎలక్షన్లో పోటీ చేసి అనుకున్నాడు. ఆయనకి ఇప్పుడు ఏజెంట్లు లేరు, ప్రచారం చేద్దాం నాయకులు లేరు. ఒక ఎమ్మెల్యే ఇండిపెండెంట్ పట్టుకున్నాడు, ఇంకో ఎమ్మెల్యే ఇండిపెండెంట్ పట్టుకున్నాడు, ఇంకో ఎమ్మెల్యే అలిగి కూర్చున్నాడు. ఏడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఆలోచన నేనే లేదు. ఇలా లాస్ట్కు వాళ్ళ స్టాఫ్ను పట్టుకొని తిరుగుతుంది పాపం ఆయన. వాళ్ళ స్టాఫ్ ఏమంటున్నారు, ఇంతకుముందు ఒక కాలేజ్ అయినా పోటీ చేసిండు, పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే వెనక కాలేజీల సిబ్బంది మొత్తం ఉద్యోగాలను ఊడబెక్కిండు, కాలేజ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కాలేజీ యజమాని పోటీ చేస్తున్నట్టు ఈయన సిబ్బంది కూడా భయపడుతుంటారే, మావాడిని గెలిపిస్తే మరి మా ఉద్యోగాలు ఉంటాయో పిక్తాయో, కాలేజీ ఉంటుందో పిక్తుందో, మళ్ళీ ఈ కాలేజ్ ఎవరికైనా లీజుకి ఇస్తే మా ఉద్యోగాలు పోతే, ఇంతకుముందు కాలేజీలు ఉద్యోగాలు పోయినాయి, మా ఉద్యోగాలు పోతే కావచ్చు, మా వాడు గెలుకుంటేనే ఏమని వాళ్ళు అంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో గెలవద్దని కోరుకుంటారు. ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎట్లా గెలుస్తాడు ఆయన? ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిచయం లేదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరిచయం లేదు, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు పరిచయం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్దామంటే నాకు తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా మేధావి వర్గం అంతా కూడా ఆలోచించి ఇలా వేయాల్సింది మనకేస్తారన్న. కొట్లాడింది మనమేనా వీడ, కొట్లాడింది మనం వీడ. ఇలా ఏ వర్గం కోసం కూడా కొట్లాడకపోయినా కూర్చోలే. 5 సంవత్సరాలు ఇలా రగనేపింది అలా మంచిర్యాలలో. కానీ మంచిర్యాల కొంతమంది దాదాగిరి చేస్తారు, కొంత చేరిబిడ్డ ఇంకా కొన్ని ఇంకా 4 నెలలు 3 నెలలు చేస్తారవచ్చు. మీ ప్రభుత్వం 6 నెలల కంటే ఎక్కువ ఉండే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే నా ముఖ్యమంత్రి గారు ఐఏఎస్ల మీద వ్యాఖ్యలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైంది. అరే ముఖ్యమంత్రి గారు తప్పు ఏమైనా ఐఏఎస్ ఆఫీసర్ చెప్తే ఇలా పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రంలో అంటే అవినీతికి రాష్ట్ర ప్రభుత్వమే ఇలా ప్రోత్సహిస్తుంది అవినీతిని. అందుకే ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా మంది భయపడుతున్నారు. మాకు ఒక్క పైసా వస్తలేదా, ఎవ్వరు చంపుకున్నా పైన 5 ఉన్నారు, పైన కాంగ్రెస్ పార్టీలో పైన టాప్ 5. ఇక వాళ్ళ దోపిడికి దోసుకోవడానికి హద్దు అదుపు లేకుండా పోతుంది వాళ్ళందరూ కూడా. వాళ్ళ బిల్స్ అన్ని పేమెంట్స్ అయిపోయినాయి అన్న, వాళ్ళ కాంట్రాక్ట్స్ బిల్స్ అన్ని వితౌట్ కమిషన్ పేమెంట్స్ అయిపోయినాయి. ఇక చిన్న చిన్న కాంట్రాక్టర్లకు 15% కమిషన్ ఇస్తే అవి కూడా పేమెంట్స్ అయిపోతున్నాయి సగం. కానీ ఇలా ఉద్యోగుల డిఏలు ఏమంటే మాత్రం పైసలు ఇవ్వమంటున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల పిఆర్సీ గురించి మాట్లాడదామంటే పైసలు ఇవ్వమంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, ఉద్యోగాలు భర్తీ చేయమంటే పైసలు ఇవ్వమంటున్నారు. అరే రిటైర్మెంట్ అనేటికి ఆ పెన్షన్ వాళ్ళ పైసలు బెనిఫిట్స్ ఇవ్వమంటే కూడా పైసలు ఇవ్వమంటున్నారు. ఇలా వేల మంది రిటైర్మెంట్ అయ్యి ఇలా బెనిఫిట్స్ రాకుండా చెప్పులు జరిగే విధంగా తిరుగుతున్నారు. రిటైర్మెంట్ అనక 1 లక్షలో 2 లక్షలో 10 లక్షలో 20 లక్షలు 30 లక్షలు వస్తే పిల్లల పెళ్లి చేద్దాం, పిల్లలను చదివిపిద్దాం,
వాళ్ళని అన్ని ఏదో వ్యాపారం పెట్టిద్దామని చెప్పి ఈ పదవి విరమణ పొందిన తర్వాత బెనిఫిట్స్ వస్తాయని చెప్పి పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆలోచిస్తే వాళ్ళ జీపీఎఫ్ 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి వాళ్ళు కష్టపడి దాచుకున్న జీపీఎఫ్ పైసలు ఇస్తారంటే లాస్ట్కు వాళ్ళ పైసలు కూడా వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కానీ కాంట్రాక్ట్లో 15% కమిషన్స్ మాత్రం పిలుస్తారు. ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి. ఎట్లుంటుందని ప్రభుత్వం ఈ అన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలే పరిష్కారం. ఎమ్మెల్సీ ఎన్నికలే పరిష్కారం. ఇవాళ 2 లక్షల ఖాళీలు ఉన్నాయన్న. 2 లక్షల ఖాళీలు ఇదే ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఎన్నికల ముందు వాళ్ళ ఆది నాయకుడు రాహుల్ ఖాన్ గాంధీ ఇవాళ వచ్చిండు. ఏడికి వచ్చిండు? ఇవాళ మొన్న చెప్పినట్రా. నేను తప్పు మాట్లాడినా ఏమన్నా మొన్న? నేనేమన్నా అంటే ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ నన్ను అడిగిండు మీడియాలో బ్రేకింగ్ న్యూస్. నేను బండి సంజయ్కి ఏం తెలిసే తండ్రి మతమే కొడుకు వస్తుంది అన్నాడు. మరి తండ్రి మతం ఏంది? తండ్రి పేరు ఏం పేరు? రాజీవ్ గాంధీ తండ్రి పేరు ఏం పేరు? ఫిరోజ్ ఖాన్. ఈ గాంధీ యాడ్ చేసుకున్నారు. గాంధీ ఎక్కడ? గాంధీ ఆ మహాత్ముడు చూస్తే ఇలా ఎంత బాధపడుతున్నాడు మహాత్ముడు. నేను మహాత్మా గాంధీని ఈ దేశ స్వాతంత్ర్యం కోసం నేను కొట్లానా, నన్ను మహాత్ముడని భావిస్తారు, దేశ ప్రజలను పూజిస్తారు, ఆరాధిస్తారు, అభిమానిస్తారు. ఈ నా పేరు గాంధీ ఎందుకు పెట్టుకుంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది గాంధీ అని వాడు బాధపడుతున్నాను. ఫిరోజ్ ఖాన్ గాంధీ అయినప్పుడు ఫిరోజ్ ఖాన్ గాంధీ కొడుకు పేరు ఏమవుతుంది? రాజీవ్ ఖాన్ గాంధీ అవుతుంది. ఆ గాంధీ కాదు, రాజీవ్ ఖాన్ అవుతుంది. మరి రాజీవ్ ఖాన్ కొడుకు పేరు ఏమవుతుంది? రాహుల్ ఖాన్. నేను తప్పు చెప్పినానే? మీరు చెప్పిన దానికే సమాధానం నేను చెప్పినే. హిందువులైతే కాదు, మీరు హిందువులైతే కాదు, హిందువులు అసలే కాదు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు అసలు మీ లోపల అసలు హిందువులేనా మీరు? నాకు అర్థం కాలే. మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా? ఇవాళ సర్క్యులర్ చూసినాను. ఇవాళ ఇజ్జత్ పోతే సర్క్యులర్ చూస్తే ఇవాళ ఇప్పుడు ఇచ్చింది. ఇప్పుడు సాయంత్రం ఇచ్చి సర్క్యులర్ ఇచ్చావు. ఏమి ఇచ్చింది తెలుసా సర్క్యులర్? రంజాన్ టైంలో అంటే సాయంత్రం 4 గంటల తర్వాత పోచట వాళ్ళకు. నువ్వు రంజాన్కు 4 గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిపెట్టి పోతా మాకు ఏమి ఇబ్బంది లేదన్నా. కానీ నా అయ్యప్ప ఏం పాపం చేసిండు? అయ్యప్ప స్వాములు ఏం పాపం చేసిండన్నా? నా అయ్యప్ప ఏం పాపం చేసిండన్నా? మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్లో పోయి తినరాదు. అప్పుడప్పుడు వంట చేసుకొని మడితో తినాల్సి వస్తుంది. అవునా కదా? ఇలా ఈ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో, ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు, అయ్యప్ప దీక్ష చేసుకున్న ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మధ్యాహ్నం భిక్ష లేకుండా పస్తులుండి అయ్యప్ప దీక్ష చేసుకునే పరిస్థితి వల్ల గంట సేపు బయటకు పోవాలంటే సస్పెండ్. మరి ఏ పాపం చేసిన అయ్యప్ప? ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే మాల ధరిస్తే వాళ్ళకు ఎగ్జామ్షన్ ఏం లేదు. భవానీ దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు. శివమాల ఇప్పుడు శివరాత్రి వస్తుంది, శివమాల చేస్తే వాళ్ళకి ఎగ్జామ్షన్ లేదు. మరి సర్కార్ ఒక్కరికైనా అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ బతికేది వాళ్ళ హిందువుల పరిస్థితి. ఇవాళ మేము మాట్లాడితే మేము మతతత్వాలం. అరే అక్కడెక్కడో వికారాబాద్లో తబ్లికి జమాతే ఇస్లాం అని చెప్పి ప్రపంచ దేశాలు, అనేక దేశాల్లో నిషేధించే సంస్థ, ఉగ్రవాదులను పెంచి పోషించే సంస్థ వికారాబాద్ లో మీటింగ్ పెడితే ఇదే తెలంగాణ ప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2.5 కోట్ల రూపాయలు ఇచ్చిందన్న మనం మీటింగ్ పెట్టుకోమని చెప్పని. ఏడవైంది కాంగ్రెస్ పార్టీ నాయకుల పట హిందుత్వం ఏడవైంది. వాళ్ళ హిందూ రక్తం లేదా మీద? మీరు డుబ్బుగా మీరేమన్నా బొట్టు పెట్టుకుంటలేరా? పొయ్యి అనుకుంటే మీ కుటుంబ సభ్యులు, భార్య పిల్లలను గుండె మీద చేసి అడుగుమని చెప్పండి. మీ ప్రభుత్వం చేసేది కరెక్టా అని చెప్పండి. బీసీ హిందువులలో తుర్కోళం కలుపుతారు తీసుకొచ్చి. మీ అయ్య జాగిరా, మీ తాత జాగిరా, ఎవరు గుట్టిండు? ఎట్లా కలుపుతారు మీరు బీసీలలో హిందువులను ముస్లింస్కి వచ్చి? ఎంత ఇచ్చినా 42% రిజర్వేషన్ ఇస్తున్నారు బీసీలకు. 42% ఎలక్షన్ ముందు రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇలా ఇంతకుముందు 32%, 23% మనకు రిజర్వేషన్ ఉన్నది ఆల్రెడీ హిందువులకు, బీసీలకు. ఇలా 42% ఇస్తా ఉన్న వాళ్ళు 10% ముస్లింలు తీసుకొచ్చి ఈ బీసీలలో కలిపితే వీళ్ళు ఇచ్చింది ఎంత? 32% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ 42% ఇవ్వడానికి కేంద్రానికి నివేదికలు పంపుతారట. నేను బరాబర్ చెప్పినా, మీరు ముస్లింలను కలిపి బిల్లు ఢిల్లీకి పంపితే అది లామినేషన్ చేసి మీకు పంపుతాం, ఇళ్ళలో పెట్టుకోరు ఫైల్. మేము ఇచ్చే ప్రసక్తి లేదు.
మీరు ఇచ్చేది 32% బీసీలకు. బీసీల కుంభ మూస్తున్నారు మీరు ఇలా 32% ఇచ్చి, ఇంకా 10% తుర్కోళ్ళకి ఇస్తున్నారు మీరు. మాకు ఇస్తలేరు, బీసీలకు ఇస్తలేరు, హిందువులకు ఇస్తలేరు. అరే హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ ఇస్తే, ముస్లింలను బీసీలకు గుర్తించి 4% రిజర్వేషన్ ఇస్తే, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 32 మంది గెలవాల్సిన హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో తుర్కోలు గెలిచారు. మరి వాళ్ళ 10% ఇస్తే హిందువులు ఎక్కడ గెలవరు, మొత్తం వాళ్ళ రాజ్యం అవుతుందన్న చెప్పాలి. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీలో బాగా పూజలు చేసే హిందూ నాయకులు చెప్పాలి, రోజంతా నన్ను తిట్టేటువంటి హిందూ నాయకులు చెప్పాలని నేను మాట్లాడింది తప్ప. సర్కులర్ ఇస్తారు మీరు, సర్కులర్ ఇవన్నీ మాట్లాడుతాం, పక్క మాట్లాడుతాం. దీనిలో ఏ మొహమాటం లేదన్న. దీనిలో చాలామంది అనుకుంటారు ఎన్నికల ముందే కాదు, ఇవాళ ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావి వర్గం అంతా కూడా దయచేసి గుణపాఠం చెప్పండి. మీకు ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ ఒకే వర్గం ఓటర్తో గెలిచినామని చెప్పి విర్రవీగుతున్న కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఇలా మేధావి వర్గం మీద ఉంది. వాళ్ళ నేను మతం గురించి మాట్లాడతలేను, కానీ హిందూ ధర్మానికి జరుగుతున్న అవమానాల గురించి, హిందూ ధర్మం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న విధానం గురించి ఇలా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 2 చేతులు జోడించి మొక్కుతున్నా, ఈ ప్రభుత్వం గుణపాఠం చెప్పాలి, చెప్పి తీరాల్సిందే. ఇలా బరాబర్ అడిగే దమ్ము మాకుంది. వాళ్ళ ఓటు అడిగే అర్హత కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. కొట్లాడింది మేము. ఇలా మంచిర్యాల కేవలం 500 మంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసినట్టే దాదాగిరి కేవలం ఇంకా 5 నెలలు 6 నెలలే. మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే భయపడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. లాఠీ దెబ్బలు కొడితే దెబ్బతినే కార్యకర్తలు తప్ప భయపడి పారిపోయే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. ఇలా పోలీసులు అదే అనుకుంటున్నారు చాలా మంది పోలీసులు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాసే పోలీసు అధికారులు కొంతమంది ఉన్నారు. కానీ మా ప్రభుత్వం వస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తిలో నెక్స్ట్ వచ్చేది మాదే. అది ఎప్పుడైనా రావచ్చు, అది ఎప్పుడైనా రావచ్చు. ఏ ప్రభుత్వమైనా 5 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ మీ పార్టీ ఎమ్మెల్యేలే మీ ప్రభుత్వం ఉండొద్దని కోరుకుంటున్నారు. మేమేం చేస్తాం దానికి? మీ పార్టీ మంత్రులే మీరు ఉండొద్దని కోరుకుంటారు. మేమేం చేస్తాం దానికి? కానీ ఎప్పుడైనా వచ్చేది ఎవరిది? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, పక్క వస్తుంది. బాధపడుతున్నారు తెలంగాణ ప్రజలు. అరే మొన్న బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో ఇటు గుద్దాల్సిన ఓటు అటు గుద్దినాం. ఆడు గుద్దితే మా ఈ పంత మడదంపుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక వీళ్ళ ఈ పంత మడదంపాలంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే బరాబర్ ఒక మంచి ఆయుధం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాబు అరే ఇంత పిల్లలకు చెప్తున్నానా, ఉద్యోగస్తులుంటే బిడ్డ మీరు మాత్రం ఓటేయకండి, బీజేపీ మాత్రం ఓటేయండి, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓటేయకండి. ప్రతి ఇష్యూ మీద మనం కొట్లాడాలి. మన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొట్లాడే 317 నా ఆఫీస్లో ధర్నా చేస్తుంటే మరి ఇవాళ పోటీ చేస్తున్న కొన్ని సంఘాల నాయకులు పోటీ చేస్తున్నారన్న. టీచర్స్ ఎమ్మెల్సీ పేరు మీద కొంతమంది సంఘాల నాయకులు పోటీ చేస్తున్నారు. ఇలా ఉపాధ్యాయులు అడగాల వాళ్ళను. మరి 317 ఇప్పుడు టీచర్స్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏడవైనా రోజు మీ పార్టీ ఏడమైంది, మీ సంఘం ఏడమైంది, కొట్టాడింది మేము. ఇలా నా ఆఫీస్లో ధర్నా చేస్తుంటే ఫైర్ ఇంజన్తో కొట్టిరన్న. ఈ కిటికీలకు వెళ్ళి ఫైర్ ఇంజన్ పైపులతో కొడితే గ్లాసులు వాళ్ళకి కింద కాళ్ళు గుస్తుంటే కనీసం రక్తం కారుతుందని చూడకుండా గొర్ర రెక్కలు పట్టుకొని గుంజుకపోయిన కార్యకర్తలను 3 నెలల పాటు సెప్టికే పన్నరని ఇంట్లో. ఇలా 4 కార్యకర్తలు మహిళా కార్యకర్తలు కాళ్ళు చేతులు ఉరిగినాయన్న. 8 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హెడ్ ఇంజరీ అయినాయన్న. దాదాపు 16 వెహికల్స్ డ్యామేజ్ అయినాయన్న. ఇలా 4 రోజుల పాటు నేను జైలుకి పోయినా, నాతో పాటు కార్యకర్తలు జైలుకి పోయినా. కేసీఆర్ ఫోన్ చేసి ఏం చెప్పింది తెలుసా అన్న రోజు? రేపు బండి సంజయ్ దీక్ష చేస్తున్నాడు, జేసీపీ బట్టి 1 ఆఫీస్ మొత్తం కూల్చేయండి అని చెప్పి కేసీఆర్ రాత్రి మందు దాగి ఆర్డర్ ఇచ్చినాడు. కేసీఆర్ తప్పదాగి ఆర్డర్ ఇచ్చినాడు. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో కూడా, అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో కూడా, అంత భయానక పరిస్థితుల్లో కూడా ఇవాళ 317 చెట్టుకోరు పుట్టకోరు ఉన్నారు. ఇలా పిల్లలు కాడ తల్లిదండ్రులు కాడ ఉద్యోగం చేస్తున్నారని చెప్పి టీచర్ల బాధలను గుర్తించి వాళ్ళ కుటుంబ సమస్యలు తెలుసుకొని ఇలా భారతీయ జనతా పార్టీ బాధ్యతాయుతంగా వివరించి ఆ రోజు 317 కొట్టాడింది మేము. ఇలా ఏ సంఘం వచ్చిందన్న? పిఆర్టీ వచ్చిందా, డిటిఎఫ్ వచ్చిందా, ఎస్టీ వచ్చిందా, ఏ సంఘం వచ్చిందన్న? కేవలం తపస్సు వచ్చింది ఆ రోజు, తపస్సు సంస్థ వచ్చింది ఆ రోజు మాతో పాటు. వాళ్ళ మీద కేసులైనాయి. ఇలా కొట్లాడింది మేమన్నా.
రేపు కొట్లాడేది కూడా మేమే అన్నా. ఎవరారు కాంగ్రెస్లో వచ్చిరా? ఇలా కాంగ్రెస్లో ఓట్లేసి వచ్చిరా అన్న రోజు? రేవంత్ రెడ్డి అని వచ్చిందా అన్నారు 317 వ్యతిరేకంగా? అరే జైలుకు పోయింది మేము, కొట్లాడింది మేము, మీరు ఓట్లు మాకేయకుంటే రేపు మా కార్యకర్తలు ఏమడుతున్నారు అన్న? 317 జీవోకు వ్యతిరేకంగా మనం కొట్లాడి జైలుకు పోతే లాఠీ దెబ్బలు తింటే మా జీవితాలను నాశనం చేసుకుంటే ఇలా మనం ఓట్లేసి గెలిపించాలని టీచర్లకు అని చెప్పి మీ మీద విశ్వాసం మా కార్యకర్తలకు పోతుంది. మా కార్యకర్తల విశ్వాసం దెబ్బతింటుంది అన్న. ఇలా భవిష్యత్తులో కూడా కొట్టడానికి సిద్ధమైంది మేమే, ఎవరు రారు. ఇలా గ్రూప్ 1 విషయంలో కొట్టాడింది మేమే. నేను గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయిందని నేను కొట్లాడితే నేను 10th పేపర్ లీక్ చేసిన దొంగ కేసు పెట్టాడు కేసీఆర్. పోనీ అది సోషలా, మ్యాథ్సో, సైన్సో అనుకుంటే కాదు, హిందీ పేపర్ లీక్ చేసినట్ట నేను. హిందీ పేపర్ అక్కలు నోడన్నా కేసీఆర్ అదే చెప్పిన, నక్కలు కొట్టాలంటే అక్కలు ఉండాలన్నా. హిందీ పేపర్ లీక్ చేస్తాడా అన్న ఎవడన్నా? నేను హిందీ పేపర్ లీక్ చేస్తున్నా అని చెప్పి అర్ధరాత్రి పట్టుకపోయినాను. మొత్తం తెలంగాణ మొత్తం గాయగా రాత్రంతా తిప్పి 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 కనిపించేలా పడేసాడు. మరి గ్రూప్ 1 కోసం జైలుకి ఒలివేరన్నా? మనం పోయినా, మన కార్యకర్తలు పోయినన్నా? నిరుద్యోగ మార్చి చేసింది మనం అన్న. ఇలా సిద్దిపేటలో లాఠీ చార్జ్ జరిగితే 8 మంది కార్యకర్తలు దెబ్బలు జరిగినాయన్న. నల్గొండలో నిరుద్యోగ సమస్యను ఫైట్ చేస్తే మన రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్తో పాటు 32 మందిని 46 రోజుల పాటు ఇలా జైలుకు పంపినా నల్గొండలో. నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటే పాడే మోసింది మనం అన్న. కొట్లాడింది మనమైతే ఓటు అడిగారు ఎవరు? మనకుందని ఓటు అడిగారు కదా. ఇలా ధర్మానికి ఆపదొచ్చిన, సమాజానికి ఆపదొచ్చిన అన్నిట్లో రైతుల కోసం కొట్లాడింది మనమే, ఉద్యోగుల కోసం కొట్లాడింది మనమే, విద్యార్థుల కోసం కొట్లాడింది మనమే, మహిళల కోసం కొట్లాడింది మనమే. అన్ని రకాల ఫైట్ చేసి అలా తెలంగాణ రాష్ట్రంలో 500 మందికి పైగా ఇవాళ కార్యకర్తలుగా కమ్యూనల్ షీట్లు, రౌడ్ షీట్లు ఓపెన్ చేసిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అంటే మూర్ఖతో ప్రభుత్వం. కానీ ఏ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడిపోలేన ఎత్తినటువంటి కమలపు కాషాయపు జెండా పట్టుకొని భారత్ మాతాకి జై జై శ్రీరామని గర్జించి గాంధించి యుద్ధం చేసారు తప్ప ఏ కార్యకర్త పారిపోయాను. ఇప్పటికి పారిపోవడానికి సిద్ధంగా లేరన్నా. మేము ప్రాణ త్యాగం కూడా సిద్ధమైనటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఎన్నికల ముందు చేసింది. ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అభ్యర్థులు కరువు అయిపోయారు. చూద్దామంటే లాస్ట్కి ఒక్కనే వెళ్ళాడ. వీళ్ళే కేసీఆర్ ఫోన్ చేసి కేటీఆర్ కొడుకు చెప్పున్నాడ, కొడుక ఇజ్జత్ పోతుంది రమ్మన్నది. ఈ కేసీఆర్ పద్ధతి అదే, నాది బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి అన్నాడు. అక్కడికైనా పోటీ చేస్తున్నాడు. ఎక్కడ? మహారాష్ట్రలో పోటీ చేసి నానే వీకెండ్ అంటే వీకి రాలే, మళ్ళీ రాలే. కర్ణాటకలో పోటీ చేస్తున్నాడు, అంటే వీకెండ్. యూపీలో వేయండు, యూపీలో పోటీ చేస్తున్నాడు, యూపీలో పోటీ చేయలే. లాస్ట్కు భారత రాష్ట్ర సమితికి ఎన్నికల గుర్తించలే, అది తెలంగాణ రాష్ట్ర సమితి మళ్ళీ అయిపోయింది. అది వాళ్ళకి అభ్యర్థులు కరువేరు. సరే వాళ్ళదంటే అభ్యర్థులు కరువైపు పీకారు. అధికారంలో ఉన్న పార్టీకి అభ్యర్థులు కరువేరంటే దేశంలో ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే. కాంగ్రెస్ పార్టీకి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు లేనేలేరు, పోటీ చేస్తలేరు. ఇక్కడ ఈ గ్రాడ్యుయేట్స్ కూడా లాస్ట్కు పోయి దొరకబట్టి గంటగట్టి మెడల్ వేసి రాయన అభ్యర్థి దొరకబట్టి మెడల్గా కండగొప్పారు అంతే. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? ఇలా మేము గెలిచిన 100 రోజుల లోపట 5 డిఏలు ఇస్తున్నారు. ఇవాళ మనం కొట్లాడితేనే ఒక్క డిఏ ఇచ్చిండు, మళ్ళీ 5 డిఏలు పెండింగ్ పడ్డాయి. ఇవాళ 2023 నుంచి పీఆర్సీ ఇంతవరకు దానికోసం కళ్ళ కొవ్వొత్తులు పెట్టుకొని ఎదురు చూసే పరిస్థితి ఇలా ఉద్యోగస్తులది. ఇలా పెన్షన్ల పరిస్థితి చెప్పిన, పెన్షన్ల పరిస్థితి అదే. ఇవాళ నిరుద్యోగ భృతి ఇస్తాను యువకులకు 4,000 రూపాయలు ఇస్తాను నిరుద్యోగ భృతి. ఇవాళ 14 నెలల ఒక్కొక్క నిరుద్యోగికి 56,000 రూపాయలు ఇవ్వాలి. అడుగురు ఇవ్వాల ఓటీకి కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఇయ్యి నాకు 56,000 రూపాయలు నా అకౌంట్లో పైసలై నేను నిరుద్యోగ భృతి నేను నీకు ఓటేస్తా అని చెప్పి బజాబర్ గల్లబట్టి అడుగురి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇవ్వకుండా వస్తే. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాడు. 26,000 ఉద్యోగాలకు ఇలా 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 55,000 ఉద్యోగాలు నేను మొత్తం నింపినా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇచ్చిన నోటిఫికేషనే 20,000కే. నీ 50,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినావు, ఎక్కడ ఇచ్చినావు? మనం ఇచ్చినామన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిందన్న. సంవత్సరం లోపల ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని సంవత్సరం లోపల 10 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న నరేంద్ర మోడీ గారు సంవత్సరం లోపల 9,20,000 మందికి కేంద్ర ప్రభుత్వ నౌకర్లు ఇచ్చి మాట నిలుపుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి. వాళ్ళ
విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తున్నారు. అడుగుర్రి 5 లక్షల భరోసా కార్డు ఎందుకు ఇవ్వలే? అప్పుడు ఇస్తేనే ఓటు వేస్తామని అడుగురి వాళ్ళ. ఇలా 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తారని 2,500 రూపాయలు ఇస్తారు మహిళలకు. అడగాలి, అక్కలమ్మని అడగాలి, మీ కొడుకులకు బిడ్డలకు చెప్పుకోవాలి. 2,500 రూపాయలు ఇస్తారని నాకు, దాని విషయం ఓటేస్తే లాపత్తలు కూడా అటే వేరని చెప్పండి. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారు అమ్మలకు తాతలకు, అవి అటే పోయినాయి. ఇలా 18 సంవత్సరాలు దాటిన అమ్మాయిలకు ఇలా స్కూటీ ఇస్తున్నారు, అది అటే పోయింది. తులం బంగారం ఇస్తున్నారు, అది అటే పోయింది. ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇస్తున్నారు. మళ్ళీ ఇవాళ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు ఇవాళ స్టేట్మెంట్ చూసినా ఎన్నికల కోడ్ లేని ప్రాంతాల్లో అంటే రేషన్ కార్డు ఇస్తారట. సంవత్సరం లోపల రేషన్ కార్డు ఇస్తాను. ఎంతమందికి ఇచ్చినావు? 14 నెలలే, 100 రోజులు కూడా ఇస్తాను. ఎంతమంది రేషన్ కార్డు ఇస్తున్నావు? ఇవాళ ఎన్నికలు ఉన్నాయని చెప్పి రేషన్ కార్డు ఇస్తాను. ఇలా పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏం చేసినావు? ఎన్నికల ఫలితాలు అయిపోగానే 15 ఆగస్టు రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 20 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చిన 15 ఆగస్టు రోజు ఇంకా 20 లక్షల మందికి ఇస్తాను. ఎంతమందికి ఇస్తావు? 15 ఆగస్టు వై 9 నెలల ఇప్పటికి. మీ ప్రభుత్వం వచ్చి 14 నెలలే. ఏమే 15 ఆగస్టు అన్నివే, నువ్వు 20 లక్షల మందికి భరోసా ఎందుకు ఇస్తలేవు? రైతు భరోసా 12,000 రూపాయలు రైతు కూరలకు ఇస్తలేవు, ఎందుకు ఇస్తలేవు? ఒకటి అన్ని సమస్యలేనా? ఏ ఒక్క 6 గ్యారెంటీలో ఏ ఒక్క హామీ నెరవేర్చలే. ఈ హామీల గురించి ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి రోజుకో ఇష్యూ బయట తీసుకొస్తారు. కొన్ని రోజులు కాళేశ్వరం, అందరూ అబ్బా కాళేశ్వరం తీసినారు, రేవంత్ రెడ్డి గారు వచ్చిర్రా, వచ్చి కాళేశ్వరం కేసు తీసుకొని లోపటేస్తారని చూసిరా. వేసిండానే ఏడవైందే మరి ఎంక్వైరీ, బిజినెస్ రిపోర్ట్ ఇచ్చారు కదా. మరి కేసీఆర్ని అరెస్ట్ చేస్తానని రేవంత్ రెడ్డి గారు ఏడికి వేయండి? మరి నేను తీసుకుపోయి అరెస్ట్ చేసే, నీ బిడ్డ పెళ్లి కూడా లేకుండా వేసా నేను. ఇదే కేసీఆర్ కదా నీ లోపడేసింది. నేను అనుకున్నా అబ్బా రేవంత్ రెడ్డి నైన్రా ముఖ్యమంత్రి, కనీసం మా పార్టీ కాకుండా ఆయన నాయుడు కేసీఆర్ పగ తీసుకుంటారు అనుకుని హైపాక్ చచ్చిపోయింది, అయిపోయింది. ఆ పగతో చచ్చిపోయింది. కాళేశ్వరం ఇద్దరు ఒకటేనే, మీరు నమ్మండి. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. కాంగ్రెస్కు మద్దతుగానే బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయలే. కాంగ్రెస్ను గెలిపించడానికే బీఆర్ఎస్ మీద ఇలా పోటీ చేయలే. ఎందుకు పోటీ చేయాలంటే కేసుల మాఫీ ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఇద్దరు, వాళ్ళిద్దరిది రాత్రిపూట మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు. ఈ కేసీఆర్ అనుకున్నాడు గీళ్ళతో ఏమవుతుంది, హైదరాబాద్తో తెలంగాణలతో నేను ఢిల్లీలో ఏదంటే అది అన్నాడు. కాళేశ్వరం కేసు కాగానే ఢిల్లీ వెండి ఎవరి కాలం కలిసిండు, ఏమి ఇవ్వాలో ఇచ్చుకున్నాడు, కథ కేసు మాఫ్. నెక్స్ట్ ఏమన్నాడు, డ్రగ్స్ కేసు అన్నారు. ఇక ఆ డ్రగ్స్ పంప టీవీలోకి పాపం వాళ్ళకి బ్రేకింగ్ కావాలి. వాళ్ళకి బ్రేకింగ్, కుక్క మనిషిని కడితే బ్రేకింగ్ కాదే, మనిషి కుక్కని దొరకడి కడితే బ్రేకింగ్ వాళ్ళకి. పాపం ఈ టీవీలో రోజు బ్రేకింగే. కాళేశ్వరం రాగానే ఇక చూడు ఒక చూడండి సార్, వాళ్ళ పెళ్ళు ఖరాబ్ అయినాయి, వాళ్ళ మైండ్ వాళ్ళ సెల్ ఫోన్లు ఖరాబ్ అయినాయి, వాళ్ళ కెమెరాలు ఖరాబ్ అయిపోయినాయి. అంటే మీకు ఇది డ్రగ్స్ కేసు రాగానే మళ్ళీ డ్రగ్స్ కేసు అంటే 3 రోజులు బ్రేకింగ్. ఏమైంది డ్రగ్స్ కేసు? మళ్ళీ చిచ్చా అంకుల్ ఢిల్లీ వేయండు, కేసీఆర్ అంకుల్ ఢిల్లీ వేయండు, ఎవరిని కల కలిసిండు, డ్రగ్స్ కేసు మాఫ్. ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు చూడు అరెస్ట్ చేస్తారు, కేసీఆర్ కొడుకు ఇగో ఆగో ఆగో అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మాఫ్. మళ్ళీ ఢిల్లీ పోయి ఇచ్చుకున్నాడు, మళ్ళీ మాఫ్. కేసు లేదు, ఏం లేదు. ఆ ఫామ్ హౌస్ కేసు అన్నారు, ఇక అరెస్ట్ చేస్తారు, ఫామ్ హౌస్ కేసు మాఫ్. లాస్ట్కి ఏమైంది ఇవాళ? ఈ ఫార్ములా ఏం కేసు అది? ఈ ఫార్ములా కార్ వేసేది అది. ఇక దాని మీద సుప్రీంకోర్టు ఇచ్చింది, హైకోర్టు ఇచ్చింది, అయినా అరెస్ట్ లేదు. ఇక కేసు గురించి మాట్లాడలేదు, ఇక బంద్. ఇక ఇన్ని కేసులు మాఫీ చేసినాక బీఆర్ఎస్లకు విశ్వాసంతో ఏం చేసిన పాపం వాళ్ళు? ఎలక్షన్లో పోటీ చేయలే. కాబట్టి 2 పార్టీలు ఒకటి, ఈ పార్టీకి వేసినా ఆ పార్టీకి వేసినా పోయి మోర్లు వేసినట్టే. ఇక బయటకు వచ్చి ఇక నీతులు వర్త చూడు, మేము తిట్టుకుంటాం చూడు, మీరు చూడు అన్నట్టు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేది ఢిల్లీలో ఉండడం కానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు ఏటీఎం లెక్క మారింది. ఒక్క స్కామ్ బయటపడితే కోట్ల రూపాయలు వాళ్ళకి వస్తున్నాయి ఢిల్లీకి. కథ ఇంకేంది, ఒక్కొక్క కేసు బయటపడుతున్నారు, మాఫీ చేస్తున్నారు. ఒక్క కేసులో కూడా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము ఇలా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ ఎందుకు ఓటేయాలని వీళ్ళకు? దేని నుంచి ఓటేయాలి, ఎవరి నుంచి ఓటేయాలి వీళ్ళకు? 2 పార్టీలు ఒకటే. లేకుండా అరెస్ట్ చేయకపోదురా? లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోతున్నానా? కాబట్టి దయచేసి అన్ని విషయాలు ఆలోచించారన్న. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఒక్కొక్కసారి ఒక కేసు తీసుకొచ్చి డైవర్ట్ చేసారు. మళ్ళీ ఇప్పుడు చేసారు కుల గణనాన్ని స్టార్ట్ చేసారు. ఇక ఈ కుల గణనాన్ని స్టార్ట్ చేసి కొరువుతోని తల కొట్టుకున్నారు రేవంత్ రెడ్డి సర్కార్.
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలను బీసీ అని చెప్పి అనుకున్నారు వాళ్ళు. కానీ ఇవాళ బీసీలు ఏం చేసి ఇవాళ బిడ్డ మమ్మల్ని మోసం చేస్తారు. భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి అనగానే బీసీలందరూ బీజేపీకి వస్తుర్రా అని చెప్పి మిల్లంగా ఎందుకంటే అగ్రవర్ణాలు కూడా బీజేపీకి వేస్తున్నారు. ఎందుకంటే ఈటీఎఫ్లో తీసుకొచ్చిందే బీజేపీ ప్రభుత్వమే. అగ్రవర్ణాలు బీజేపీ అంటున్నారు, బీసీలు బీజేపీలు అంటున్నారు, ఎస్సీలు వర్గీకరణతో ఎస్సీలు బీసీ అంటున్నారు, బీజేపీ అంటున్నారు. వాళ్ళకి ఏ వర్గం సపోర్ట్ లేదు, ఒక్కడే వర్గం మైనార్టీ వర్గం అంటున్నారు. ఇక వాళ్ళకి జోకుడు స్టార్ట్ చేసారు. ఇక జోకే జోక్తుండ్రే. నేను చెప్పిన నిన్న బీసీలు ఎట్లా కలుపుతారు బీసీలు మీరు? మా జాతి ఏంది, ఆ జాతి ఏంది? మేము బొట్టు పెట్టుకుంటాం, మాకు గోత్రం ఉంటుంది, జన్మనామం ఉంటుంది, జన్మ నక్షత్రం ఉంటుంది, మేము మొలదారం కట్టుకుంటాం అన్న. బీసీలు ప్రశ్నించాలి. అలా ఎవరినో తీసుకొచ్చి బీసీల మీ గంప కింద అమ్ముతా అంటే మీ జాతులకు వెళ్తా అంటే ఏడవైనా బీసీ సంఘాలు చెప్పరాదు. బీసీలకు అన్యాయం జరుగుతుంది అవుతారు కదా. అరే అగ్రవర్ణాలు ఇలా కొట్లాడుతున్నాయి, అరే బీసీలు ఎవ్వరు మాట్లాడతలేరు భయ్, ఇజ్జత్ పోతుంది బీసీలది. మేము కొట్లాడుతున్నాం బీసీల కోసం, ఇలా బీసీ సంఘాలు ఏడవైనా అంటున్నాయి. వాళ్ళ ఇలా బీసీల జనాభా కేసీఆర్ సర్వే చేసినప్పుడేమో బీసీల జనాభా ఎంత అంటే 51%. రేవంత్ రెడ్డి సర్కారు జనాభా బీసీల జనాభా ఏంటంటే 46%. మిగతా చచ్చిపోయారు అల్లలిగా ఎడవేరాలు అన్న. ఆధార్ కార్డు ఒక్కటేస్తుంది మనకు, అవునా కదా? ఇవాళ ప్రభుత్వ లెక్కల ప్రకారము ఇలా ప్రభుత్వం కులగణ చేసినాక తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఎంత అంటే 3,70,00,000 ఎంత? 3,70,00,000. మరి ప్రభుత్వ లెక్కల ప్రకారమే 3,90,00,000 మంది ఆధార్ కార్డులు తీసుకున్నారు. ఎంతమంది? 3,90,00,000 మంది ఆధార్ కార్డులు తీసుకున్నారు. ఇంకా తీసుకున్న ఒక 10% ఉంటారు, అంటే వాళ్ళు 30 లక్షలు ఉంటారు, అంటే 4,30,00,000 మంది జనాభా ఉండాలి. కానీ ప్రభుత్వ లెక్కలు ఇప్పుడు వీళ్ళు సర్వే ప్రకారం అంట 3,70,00,000. ఇంక 60 లక్షల మంది ఎడవా సంపాదించారు. 60 లక్షల మందిని లెక్క వాళ్ళదే. 3,90,00,000 రేషన్ కార్డు మన ఆధార్ కార్డు వేసుకున్నప్పుడు ఏడవా వీళ్ళందరూ. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారట, 10% తీసుకొచ్చి గిద్దెలు కమ్మిండి. తప్ప కాదనేది. ఇవన్నీ ప్రశ్నిస్తే బీజేపీ మళ్ళీ మతతత్వం చెప్తుంది అన్న బజాప్తం ఆడతామన్నా. 12% ఓట్ల కోసం కక్కుర్తిపడి మీరు వాళ్ళ కొమ్ము కాసి వాళ్ళ జోకుడు స్టార్ట్ చేస్తే 80% ఉన్న హిందువుల గురించి మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి భయం లేదు, ఎలాంటి అనుమానం లేదు. మీరు ఏం మాట్లాడినా నేను నిన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మీరు మమ్మల్ని మతతత్వవాదులు అంటే ఆ బోర్డు ఇస్తే మెడల్ వేసుకొని ఊరేగిస్తాం, మేము ఊరేగిస్తాం, మాకు ఏమి ఇబ్బంది లేదు. అరే గింత ఘోరమా అన్న? హిందువుల పరిస్థితి ఏందన్న తెలంగాణ రాష్ట్రంలో? బీఆర్ఎస్ ఉన్నప్పుడు గట్టిన చేసే మీరొచ్చి గట్టిన చేస్తుంది. ఎంఏం పార్టీ ఒత్తిడితోని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ 10% ఉన్నట్టు 10% ముస్లింలను బీసీలకు గుర్తిస్తుంది వాళ్ళ. కాబట్టి దయచేసి అన్ని విషయాల్లో కొట్లాడి జీవితాలు ఖరాబ్ చేసుకునేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైనా. ఈ ఎన్నికల్లో మేధావి వర్గం గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరన్నా కానీ ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయకుంటే మా కార్యకర్తలే మనం ప్రశ్నిస్తారన్న. ఇంత కొట్లాడుతూ కూడా మనకు ఓట్లు వేయలేదన్న, మనం కొట్లాడద్దాను. ఇక ఎందుకు కొట్లాడాలన్న వీళ్ళ కోసం అని చెప్పి మమ్మల్ని ప్రశ్నించే స్థాయికి వస్తుందన్న. కొట్లాడింది మీకోసం, ఇవాళ కొట్లాడింది మీకోసం కొట్లాడము. మేము ఎవరు రాలే కొట్లాడప్పుడు మేము వచ్చినాం. ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేస్తే జేపీ నడ్డా గారు హైదరాబాద్కి వచ్చిరన్న, అమిత్ షా గారు హైదరాబాద్కి వచ్చిరన్న మాకు భరోసా నింపడానికి. రాహుల్ గాంధీ రాలేదన్నా, సోనియా గాంధీ రాలేదన్నా. కాబట్టి దయచేసి ఈ ఎన్నికలు సవాలు తీసుకోవాలి. నేను చెప్పిన వెంటనే చప్పట్లు కొట్టుకోవడం కాకుండా మీరు దయచేసి ఒక్కొక్కరు కనీసం 10 ఓట్లు వేయించే ప్రయత్నం చేయండి. నెంబర్ 1 సీరియల్ నెంబర్ 2 కూడా నెంబర్ 1. ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న నెంబర్ 1 పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశంలో ప్రపంచంలో అవినీతి లేకుండా నెంబర్ 1 పాలన కొనసాగిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ నెంబర్ 1 ఈ ఎన్నికల్లో మొట్టమొదటి గుర్తుతోని మొట్టమొదటి నెంబర్ 1 పార్టీ భారతీయ జనతా పార్టీ. నెంబర్ 1 సీరియల్ నెంబర్ 1 మనం కూడా పక్కా నెంబర్ 1గా గెలుస్తాము, గెలిచి తీర్థం. ఇవ్వాల అందరి ఆశీర్వాదం మనకు ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న మేధావి వర్గంతో కూడా దయచేసి 27th రోజు ఉదయమే మీరందరూ కూడా మీరు ఓట్లు వేయడంతో పాటు ఓట్లు వేయించేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా
మీ అందరికీ విజ్ఞప్తి చేయడానికే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇలా ప్రభుత్వం మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నది. ఇన్ని రోజులు రేషన్ కార్డు ఇవ్వాలి, ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తారో మీకు అర్థం చేసుకోండి. ఇవాళ ఈ టీఏలు డిఏలు ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు చెల్లించిన బిల్లు ఎంత అంటే 8,200 కోట్లు ఇవ్వాలి. వాటికి పైసలు ఇవ్వడానికి కండక్టర్ బిల్లు పైసలు లేవట. రేషన్ కార్డులు ఒక్కటి ఇవ్వలే, ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తారట. ఇప్పుడు ఇండ్లు ఇవ్వలే, 20 లక్షల ఇల్లు ఇస్తున్నారు. ఇవాళ 4,50,000 ఇల్లు ఇవ్వాలి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3,500 ఇల్లు ఇస్తున్నారు. ఇవాళ 4,20,000 ఇల్లు ఇవ్వాలి. ఒక్క ఇల్లు ఇవ్వాలి, ఇప్పుడు ఇల్లు ఇస్తా అంటున్నారు. కానీ ఇవన్నీ మాయమాటలే. ఎన్నికల ముందు కేసీఆర్ ఎట్లా మాయమాట చెప్పి మోసం చేసిండో ఇప్పుడు అట్నే మోసం చేస్తారు. కాబట్టి మా అంజిరెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. ఇద్దరు కూడా మంచి అభ్యర్థులు. వాళ్ళిద్దరు కూడా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇవాళ వాళ్ళని గెలిపిస్తే తప్పకుండా వాళ్ళ కండగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేముంటాం, మీ అందరి కండగా. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మా ఇద్దరు అభ్యర్థులను అక్కడ ఓట్లుంటే మీ కూడా మీకు తెలుసుంటే ఫోన్ చేసి చెప్పండి. అక్కడ కూడా సర్వోత్తమ్ రెడ్డి గారు కూడా ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మళ్ళీ శివరాత్రి హాలిడే, అంతకంటే ముందు రోజు హాలిడే, 27th హాలిడే అని చెప్పి మీరు విహారయాత్రలో మాత్రం దయచేసి పోకండి, మా కుంభ ముంచకండి దయచేసి. ఎందుకంటే మొన్న గంట కొట్టాడితే ఇటు గుద్దాల్సింది గడు గుద్దుతిరి, మా కుంభ మూస్తుంది. ఇప్పుడన్నా కనీసం మనం గెలిపిరు, ఎప్పటికన్నా ఇప్పుడన్నా గెలిపిరు దయచేసి. మొన్న చేసిన పొరపాటు మళ్ళీ ఏ కూరి దయచేసి. ఇక అంటే బాధపడుతున్నానా, అదే మీరు అందరూ బాధపడుతున్న విషయం నాకు తెలుసు. కానీ ఈసారి మాత్రం ఇక మళ్ళీ నెక్స్ట్ మేము బాధపడడానికి చెప్పుకునే అవకాశం పెట్టుకోండి. మీరు బాధతో మీరు అన్న ఓటు వేసేటప్పుడు ఆ నెంబర్ 1 బటన్ గుద్దుతే, నెంబర్ 1 ట్రిక్ రాస్తే జై శ్రీరామ్ రావాలి. మీకు జై శ్రీరామ్ అనుకుంటా నెంబర్ వేయండి, జై శ్రీరామ్ అనుకుంటా నెంబర్ 1 వేయండి, భారత్ మాతాకి జై అనుకుంటా ఒక నెంబర్ వేయండి. లేకుంటే రేవంత్ రెడ్డి చేసిన మోసాలు గుర్తు చేసుకుంటే నెంబర్ 1 వేయండి. ఇక కేసీఆర్ మందు బాట అంటే లేడని పీటలు ఆయన కసితో ఓటేయండి. ప్రేమతోని అభిమానంతో మనం గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా గెలిపిస్తారనే ఆశతో మేము అందరం ఉన్నాం. 27వ తారీఖు నాడు తప్పకుండా మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించి గ్రాడ్యుయేట్స్ నుంచి మా అంజిరెడ్డి గారు, టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి మా కొమ్మరే గారిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవుకుంటున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. దయచేసి ఎవరు కూడా వేదిక మీదకి రాకుండ్రి. కొన్ని